ఈ ఒక్క పని చేస్తే మీ పొలంలో ఎటువంటి తెగుళ్ళు రావు. ఎలా అంటే మీరు ఏదైతే విత్తనం ఎంచుకోవాలనుకున్నారో విత్తనాన్ని ముందుగా ఆ రకాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు డెమో కోసం అయితే 1 కేజీ విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అన్న మందుతో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఈ ప్యాకెట్ని ఒక 10 గ్రాములు అంటే మనం అగ్గిపెట్టిన అనేది కొలత కోసం 10 గ్రాములు అగ్గిపెట్టిన అనేది తీసుకోవడం జరిగింది. ఈ విత్తన శుద్ధి అనేది మనం 2 రకాలు చేసుకోవచ్చు. పొడి విత్తన శుద్ధి మరియు తడి విత్తన శుద్ధి. ఇప్పుడు మనం ముందుగా పొడి విత్తన శుద్ధి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా విత్తనాలు అనేది వీడియోలు చూపించిన విధంగా అలాగే సమానంగా పరుచుకొని మనం తీసుకున్న 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే మందుని విత్తనాలు సమానంగా పడే విధంగా మనం ఈ విధంగా జల్లుకోవాలి. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే మందుని మనం విత్తనం మొత్తం సమానంగా పెట్టే విధంగా అలా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా. తడి విత్తన శుద్ధి ఎలా చేయాలో పార్ట్ 2లో తెలుసుకుందాం.